నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. మీకు తెలిసినటువంటి విషయమే. తూర్పు దిక్కున ఉదయిస్తాడు, పడమర దిక్కున అస్తమిస్తాడు. ఇది ఎన్నో సంవత్సరాల నుండి మనకు తెలిసినటువంటి విషయమే. అయితే నేను చెప్తున్నాను కదా, తూర్పు దిక్కున ఉదయించినటువంటి సూర్యుడు పడమర దిక్కున ఉదయించినా కానీ నేను చెప్తున్నటువంటి 3 రాసుల అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరండి. అంటే ఇది జరుగుతుందా అంటే 100% జరుగుతుంది. అదృష్టం అనేది వీళ్ళు అసలు మామూలుగా ఉండదండి వీరికి అదృష్టం. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పనిలో అదృష్టాన్ని అసలు మనం తెలియకుండానే మనం అదృష్టవంతులం అయ్యామని కూడా వాళ్ళకు తెలియని పరిస్థితి వస్తుంది. నేను చెప్తే గానీ ఆహా మేము అదృష్టవంతులు అయ్యామా అనే ఒక ఆలోచనలో ఉంటారు. కానీ ఏదైనా కూడా మనం కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి అది అలానే ముందుకు వెళ్తాం. కానీ కొంచెం ముందుకు దాన్ని కొంచెం అప్డేట్ చేసుకోవాలని తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఒకదాని మీదనే ఆధారపడి ఉంటే మనకు అలాగే ఉంటుందండి. కొంచెం మార్పు చేసుకోవాలి, జీవన విధానాన్ని మార్పు చేసుకోవాలి. ఒకే దాని మీద కంటిన్యూగా ఉండేదానికంటే దాన్ని ఇంకొంచెం పెంచి, ఇప్పుడు ₹10 రోజుకు ₹100 లాభం వస్తుంది అనుకోండి, ఆ లాభాన్ని ఇంకో కొంచెం ₹150 కానీ ₹200 కానీ వచ్చే విధంగా మనం కృషి చేయాలి. లేదంటే ఒక టిఫిన్ పెట్టుకొని, ఒక బాక్స్లో టిఫిన్ పెట్టుకొని ఉదయం పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయితే ఆడికి ఆఫీస్ వరకు 10 అయితే అక్కడ పని చేసుకొని సాయంత్రం 5 గంటలకు వస్తే మళ్ళీ 7 గంటలకు ఇంటికి వచ్చి అదే జీవితం. ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తామంటే వెళ్ళేస్తున్నా వస్తాను, వెళ్ళేస్తున్నా పోతున్నా. ఇది కాదండి. ఏదైనా కూడా కొంచెం అప్డేట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు కర్షన్ భాయ్ పటేల్ ఉన్నాడు, మీకు తెలుసా? నాకు మా చిన్నతనం నుండి, నా చిన్నతనం నుండి కూడా నేను ఏదైనా సినిమాకి వెళ్తే ఫస్ట్ మ్యూజిరీల్ అనేది ఒక మ్యూజిరీల్ అనేది మేము అప్పుడు ఆ మ్యూజిరీల్ అనేది ఆ వాడుక భాషలో మాకు మేము అనేవాళ్ళం. ఆ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అని ఫస్ట్ అది పడిన తర్వాతనే సినిమా వేసేవారు. ఎప్పుడైనా టీవీలో చూస్తే నా చిన్నతనం గుర్తుకొచ్చేది. ఆ టైంలో బాగా ఫోకస్ చేశారు. ఈ కర్సన్ భాయ్ పటేల్ ఏంటంటే నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మాను కనుక్కున్న, అంటే స్థాపించి, అంటే ఫ్యాక్టరీ పెట్టినటువంటి వ్యక్తి కర్సన్ భాయ్ పటేల్. ఒకప్పుడు అతను ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఒక క్లర్క్ అండి, గుమాస్తానో క్లర్కో ఏదో, సో ల్యాబొరేటరీ, ఒకటి ప్రైవేటు ల్యాబొరేటరీలో ఒక గుమాస్తానో క్లర్కో. అతను ఏం చేశాడంటే సైకిల్ మీద ఈ కెమికల్స్ వీటికి సంబంధించిన కాంబినేషన్ తెలుసుకోవచ్చు, ఇంటి దగ్గర ఒక షెడ్ వేసుకున్నాడు. షెడ్ వేసుకొని డిటర్జెంట్ సోపు తయారు చేసుకొని, ఆ పౌడర్ తయారు చేసుకొని ఆ ప్యాకెట్లలో వేసి పిన్నులు కొట్టేసి దాన్ని అగరబత్తితో దీపం అది ప్రవృత్తితోనే ఫీల్ చేసుకొని ఆ ప్యాకెట్లు వెనక వేసుకొని ప్రతి వాడకి వెళ్ళి గొప్ప గొప్ప ఇల్లు ఉంటాయి కదా, అపార్ట్మెంట్స్ అవి ఇవి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇట్లా సర్ఫ్ తీసుకొచ్చాను ఒకసారి చూడండి, వాడి మంచుకున్న తర్వాతనే మళ్ళీ ఇంకొక సర్ఫ్ ప్యాకెట్, ఇది నా నంబర్ ఉంటుంది ఇట్లా అది అని వాళ్ళు చెప్పేశారు. దాని పేరు నిర్మా అని పెట్టాడు అప్పుడే, నిర్మా సర్ఫ్. ఎందుకంటే దానికి బ్రాండ్ ఉండాలి కదా మరి. ఎందుకంటే ఈ వెళ్ళి మనకు ప్రతి గుమ్మం మీదకి వెళ్ళి ఇది తీసుకోండి, అది తీసుకోండి, మీకు నచ్చితేనే తీసుకోండి. అప్పుడు హిందుస్థాన్ లివర్ ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నటువంటి కంపెనీ. దానికి దీటుగా ఈ నిర్మా సర్ఫ్ అతను అమ్మకం స్టార్ట్ చేశారు. కొద్ది రోజులు అతను ఏం చేశాడంటే, అతను ఏదో అనారోగ్య కారణంతో ఏం చేశాడంటే కొద్ది రోజులు ఆ ప్యాకెట్లను తయారు చేయలేకపోయాడు. కొంచెం తనకి హెల్త్ ప్రాబ్లం అయ్యి ఏదో ప్రాబ్లంలో ఒక నెల 2 నెలలు ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఈ కొన్నటువంటి వ్యక్తులంతా ఏం చేశారంటే పక్కన ఉన్నటువంటి షాపులలోకి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే నిర్మా సర్ఫ్ ఉందా అంటున్నారు. నిర్మా సర్ఫ్ ఎక్కడిది, అది కొత్త బ్రాండ్, నాకేం తెలియదు, మాకేం తెలియదు, మా దగ్గర లేదు అంటున్నారు. లేదు లేదు అదే కావాలి మాకు, ఇది వేరే సర్ఫ్ ఉందంటే లేదు లేదు అదే కావాలని చెప్పేశారు. అలా 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 అతను ఏం చేశాడంటే ఇప్పుడు ఒక షాప్లో పోయి నిర్మా సర్ఫ్ ఇదిగోండి అంటే టకిమని ఒక 100 బస్తాలు 50 బస్తాలు వేసుకునేవారు సర్ఫ్ ప్యాకెట్లు. అంటే ఇంత డిమాండ్ ఉంది. అలా చేసిందంటే మొత్తం ఇండియా మొత్తం ఈ సర్ఫ్ను మొత్తం తెలియజేశాడండి. ప్రతి సినిమా థియేటర్లో, ప్రతి ఎక్కడ పడితే అక్కడ గోడల మీద అక్కడ ఇక్కడ పబ్లిసిటీ చేసి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించాడు. కొన్ని వేల కోట్ల మంది, అంటే కోట్ల మందికి సర్ఫ్ అనేది కూడా తెలిసిపోయిందండి.
లక్షల రూపాయల టర్నోవర్, కోట్ల రూపాయల టర్నోవర్, లక్షల రూపాయల జీతాలు ఒక్కొక్కరికి. అంటే అదృష్టం అండి. అదృష్ట యోగం అంటే ఆ విధంగా ఉంటుంది. కానీ కష్టపడ్డాడు. కష్టపడింది అయితే ఎదురదు. ఒక సామాన్య వ్యక్తి అండి కర్సన్ భాయ్ పటేల్. అతను స్టార్ట్ చేసినప్పుడు తన ఆస్తుల విలువ 1,00,000 రూపాయలు కూడా లేదంట. తనకు ఒక ఇల్లు పక్కన ఒక షెడ్. ఇప్పుడు చూస్తే కొన్ని వేల కోట్ల ఆస్తులు, వేల కోట్ల ఆస్తులు అండి కర్సన్ భాయ్ పటేల్కి. అంటే దీన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్తానంటే, ప్రతివాడు పుట్టుకతోనే కోటీశ్వరుడు కాలేడు, కాడు కూడా. ఉదాహరణకి చెప్తున్నా, కోటీశ్వరుడు కడుపులో పుడితే కోటీశ్వరుడు అవుతాడేమో తప్ప, మధ్యతరగతి కుటుంబంలో ఏదో పేద కుటుంబంలో పుడితే కోటీశ్వరులు అనే కారు. పుట్టగానే కోటీశ్వరుడు కాదు. వాడు పెరిగి, వాడి ఆలోచన విధానం పెరిగి, వాడు కొంచెం నాలెడ్జ్ పెంచుకొని, చదువుకొని, ప్రయోజకుడై తెలివిగా ఆలోచిస్తూ ఉండి చక్కటి బిజినెస్లు పెట్టుకోగలుగుతూనే వాడు కోట్లకు పడగలుగుతారు. అవునండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, మనం ఏదైనా పని మొదలు పెడితే ఆ పనిలో ఎందుకు లాస్ వస్తుందో తెలుసుకోండి. ఫస్ట్ ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం, ఎందుకు రావట్లేదు ఉద్యోగం, అది గుర్తుపెట్టుకోండి. దీనివల్ల నేను ఏమైనా ఆన్సర్లు చెప్పలేకపోతున్నానా, నా యాటిట్యూడ్ బాగాలేదా, నేను కరెక్ట్ టైంలో వెళ్ళలేకపోతున్నానా, నా పేరులో బలం తక్కువ ఉందా, ఏదైనా నాకు అదృష్టం తక్కువ ఉందా, నాకు గ్రహస్థితిగతులు బాగాలేవా, అవి చూడండి ఇవి చూడండి, ఏది కూడా మనం ఆపడానికి ఉండదు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. చెట్లు కొడుతున్నారు. ఇద్దరు స్నేహితులు కలిసి ఇద్దరు చెట్లు కొడుతున్నారు. ఫస్ట్ ఇద్దరు స్నేహితులు ఒక రోజు వెళ్ళి 10 చెట్లు నరికేశారండి. అయిపోయింది. తెల్లారి మళ్ళీ అదే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ వెళ్ళారు. ఒక ఫ్రెండ్, ఒకతను మాత్రం 10 చెట్లు నరికేశాడు, ఒకతను మాత్రం 8 చెట్లే నరికాడు. సర్లే, నాకు అతను స్పీడ్గా ఉండటం నేను తక్కున్నాను కావచ్చు అనుకో మళ్ళీ వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళారు. అతను 10కి 10 నరికేశాడు. మళ్ళీ ఇతను 7 చెట్లను నరికేశాడు. ఇదేంటి తగ్గిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు, మళ్ళీ నరికేశారు. ఇతను 6 చెట్లే నరికేశాడు. ఏంటి తగ్గుతుంది, రోజు రోజు తగ్గుతుంది ఏంది, నేను నరుకుతుంటే చెట్లు తగ్గుతున్నాయింది, ఆయన 10 చెట్లు నరికేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అసలు నాకు అర్థం కాలేదు. అర్థం కాక అతని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు ఇద్దరం కలిసి మేము కష్టపడి పనిచేస్తున్నాం, నువ్వెంత శక్తివంతుడో నేను అంత శక్తివంతుడినే, నా బలం కూడా అలాగే ఉంది, కానీ ఇంత బలంతో చెట్లను నరికినా కూడా నాకు చెట్లు తగ్గిపోతున్నాయి, అసలు ఏంటి దీనికి కారణం ఏందని అతన్ని అడిగాడు. అడిగినప్పుడు అతను ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను పొద్దున లేవగానే నా గొడ్డలికి సాన పెడతాను, నువ్వు సాన పెట్టకుండా వస్తున్నావు, అదే చిన్న పాయింట్, ఇదే లాజిక్ అని చెప్పాడు. అంటే ఆ తెలియని రోజుల్ని కూడా నష్టపోతూనే ఉన్నాడు. ఒక వ్యాపారం నష్టపోతున్నాడు, చదువులో ఉన్నత స్థాయికి వెళ్ళట్లేదు, ఉద్యోగం సంపాదించట్లేదు. ఎందుకంటే అదే చిన్న లాజిక్ ఉంటుంది. అది మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి ఉంటుందండి, అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కష్టపడింది అయితే ఏది రాదు, అఫ్ కోర్స్ నేను చెప్పేది నిజం. కానీ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం అదృష్టంగా మారితేనే మన భవిష్యత్తు అనేది కూడా మంచిగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. సింహరాశిలో పుట్టిన, తులారాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా వీరు అదృష్టాన్ని ఎవరో ఆపలేరండి. మీ పేరును ఒకసారి 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరును మీరు మార్చుకోగలిగితే మీ అంత అదృష్టంతో ఇక ప్రపంచంలో కూడా ఎవరు ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా మీరు ప్రయోజకులు కావాలని కూడా మీ తల్లిదండ్రుల తర్వాత, ఆ భగవంతుడి తర్వాత మేలు కోరే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. కాబట్టి మీరు చక్కగా కష్టపడి పనిచేయండి, అదృష్ట సంఖ్యాబలంతో ముందుకు వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.